స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ చదువుతున్న మీ అందరికీ కూడా ఒక మంచి ప్రణాళికతో మీ ముందుకు వస్తుంది ఎస్ఏ మెంటర్‌షిప్ బ్యాచ్. ఇందులో భాగంగా మనం షెడ్యూల్‌ని అనౌన్స్ చేసేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో, లింక్డ్ అప్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఒక చోటకి చేర్చి, ఒక ఆర్డర్ ప్రకారం నోట్స్ అనేది ప్రిపేర్ చేసి, మీ అందరి ముందు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ పీడీఎఫ్ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కాదు, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ కూడా మీకు ఇచ్చేస్తాం. దీన్ని సింపుల్‌గా మీరు ప్రింట్ తీసుకొని, ఈజీగా చదువుకొని, ఈజీగా మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే, ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనం ప్రతిరోజు కూడా పీడీఎఫ్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇలా చేసుకుంటూ పోవడం వల్ల నిర్ణీత సమయంలో, సకాలంలో సిలబస్‌ని మొత్తం కూడా పూర్తి చేయడానికి ఖచ్చితంగా ఆస్కారం అనేది ఉంటుంది. ఇందులో భాగంగా మనం పెట్టే పీడీఎఫ్ పైన 50 మార్కులు డైలీ టెస్ట్ ఎప్పుడైతే నిర్వహిస్తామో, దానివల్ల మీరు చదివిన అంశాలలో ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు అనేది మీకు తక్షణమే ఒక ఫీడ్‌బ్యాక్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన వెంటనే మీరు ఏమేమి కరెక్ట్ చేశారు, ఏమేమి తప్పు చేశారు, మీలలో ఎంతమందికి ఎన్ని ర్యాంకులొచ్చాయి అని మార్క్స్ మరియు ర్యాంక్స్ కూడా డిస్‌ప్లే కావడం జరుగుతుంది. దీనితో పాటు వీక్లీ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులు కండక్ట్ చేయడం వల్ల డైలీ టెస్ట్‌లో మీరు చేసిన తప్పులనేది వీక్లీ గ్రాండ్ టెస్ట్‌లో మళ్ళీ రిపీట్ అనేది కాకోకుండా రెక్టిఫై అనేది చేసుకోవచ్చని చెప్పి మీరు గుర్తించాలి. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఈ ఎస్ఏ మెంటర్‌షిప్ బ్యాచ్‌లో భాగంగా 20వ తేదీ షెడ్యూల్ ఒక్కసారి మనం గమనించినట్టయితే ఎకనామిక్స్ ఇంటర్మీడియేట్ సంబంధించి జాతీయ ఉత్పత్తి వర్సెస్ దేశీయ ఉత్పత్తి ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ ఫుల్ ఫామ్ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా ఇందులో మీరు ఏం చదువుతారు? జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి అంటే ఏమిటి? వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటి? ఎన్ఎఫ్ఐఏ అంటే ఏమిటి? ఇలాంటి అంశాలన్నీ కూడా చదువుతారు. దాంతో పాటు మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అని చెప్పి మనం హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష, నికర పన్నులు లాంటి అంశాలన్నీ కూడా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా మనం గమనించినట్టయితే సబ్సిడీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్, పరోక్ష పన్నులు, సబ్సిడీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, నికర, పరోక్ష పన్నులు లాంటి అంశాలన్నీ కూడా మీరు చదువుతారు. ఆ తర్వాత వాస్తవ ఆదాయం మరియు నామమాత్రపు ఆదాయం మధ్య డిఫరెన్స్ ఏంటో మీరు ఇందులో తెలుసుకుంటారు. దాని తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్‌కి సంబంధించిన క్వెషన్స్ ఏ విధంగా వస్తాయో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో దీంట్లో మనం పొందుపరచడం జరిగింది. మరియు బదిలీ చెల్లింపులు లాంటి అంశాలన్నీ కూడా మీరు చదువుతారు. ఈరోజు సంబంధించిన షెడ్యూల్ అయితే ఇదే. మీరు ముఖ్యంగా గమనించినట్టయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మెటీరియల్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి అయితే కాల్ చేసి ఈజీగా మీరు ఆ మెటీరియల్‌ని పొంది ప్రిపేర్ అవ్వడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఒకవేళ ఎస్‌జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం విజయోస్తు బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. ఇందులో ముఖ్యంగా 100 రోజుల ప్రణాళిక అనేది మీకు ఇచ్చేయడం జరిగింది. ఆ 100 రోజుల ప్రణాళికను బేస్ చేసుకొని మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ వస్తాం. దీనివల్ల మీ యొక్క స్థాయి, మీ యొక్క మార్కులు, మీ యొక్క ర్యాంకులు అనేది తెలుసుకోవడం వల్ల మీ ప్రిపరేషన్‌ని మరింత అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా మనం వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా అందులో కూడా కండక్ట్ చేస్తాం. దీంతో పాటు మనకు ఆఫ్‌లైన్ బ్యాచ్‌లు కూడా ఎస్ఏ సోషల్ మరియు ఎస్‌జిటికి సంబంధించి రన్ అవుతా ఉన్నాయి. ఇందులో కూడా ఏ రోజు జరిగిన సిలబస్‌పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది నిర్వహిస్తాం. మరియు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది 150 మార్కులు నిర్వహిస్తాం. మొత్తం ఈ 3 బ్యాచ్‌లకు కూడా బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం రివిజన్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి టోటల్ సబ్జెక్ట్ పైన మనం ఆ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి అందరిలో మీ మార్కులు మరియు ర్యాంకులు అనేది తెలియజేస్తూ, మీ స్థాయిని మీకు తెలియజేస్తూ, మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్‌ని మరింత పెంచడానికి నిరంతరం మనం పోరాటం అనేది చేస్తా ఉంటాం. గమనించాలి. ఈ వీడియోని డీఎస్సీ రాసే మీ మిత్రులందరికీ కూడా ప్లీజ్ షేర్ చేయండి.